గుంటూరులో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పీఆర్సీ కమిషనర్ నియామకం 30% ఐఆర్ విడుదలతో పాటు పెండింగ్ డిఏలు డిఏఆర్ఆర్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన 39 ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ప్రభుత్వ దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ రూసోని 34 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడ్డాం. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం చేయడానికి మేము 3 ప్రాంతాల్లో 3 డివిజన్లలో నిరసన కార్యక్రమం స్టార్ట్ చేశాము. గత 8వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద, ఈ రోజున గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేశాము. ఇందులో ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యలు. ఉపాధ్యాయులకి ఏప్రిల్ 23 నుంచి జూన్ 12 వరకు సెలవులు, కానీ ఏప్రిల్ 24 నుంచి మేము పాఠశాలకు వెళ్తూనే ఉన్నాం. అందువల్ల ఉపాధ్యాయులందరినీ కూడా మొట్టమొదటిగా నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణించాలి. మేము కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం, ఇంకా సెలవు అవసరం లేదు మాకు కూడా. ఒక పేపర్ కూడా ఇవ్వకుండా కంటి భయంతో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తో ప్రతిరోజు స్కూళ్ళకు పంపించడం, రోడ్ల వెంట తిప్పించడం, పిల్లల్ని చేర్చండి అని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉపాధ్యాయులందరినీ కూడా నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణించాలి. అలాగే వెంటనే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కమిషనర్ నియమించి 30% ఐఆర్ ఇవ్వాలి. 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. వెంటనే 4 పెండింగ్ డిఏలు విడుదల చేసి గతంలో నుండి డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ చైర్స్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఫైలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ ఫైల్ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే జిల్లాల పునర్విభజనలో చాలా సందేహాలు ఉన్నాయి. ఈ విషయం మీద రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలందరినీ పిలిచి కమిషనరేట్ లో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ముఖ్యంగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయుల్ని సీనియారిటీ బేస్ గా ట్రాన్స్ఫర్ చేస్తారని కొన్ని రకాల వార్తలు, అలాగే ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌజ్ కేటగిరీ అని, అలాగే టీహెచ్ కేటగిరీ అని చెప్పి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారని ఇంకో రకమైన వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది అనేది స్పష్టత లేదు. కాబట్టి స్పష్టత కలిగించాలని వెంటనే కమిషనరేట్ వారు ఈ కార్యక్రమం తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ రోజున గౌరవ జేసీ గారికి 40 సమస్యలతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ప్రభుత్వానికి పంపిస్తాం కమిషనర్ గారికి అని చెప్పారు. ఇందు మూలంగా మీకు కూడా ఈ విషయం తెలియపరుస్తూ ఉన్నాను. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరినీ కూడా వెంటనే నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణించాలని మరొకసారి డిమాండ్ చేస్తూ